వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల. అప్పుడున్న కాంగ్రెస్ తర్వాత కేసీఆర్ ఒక్క ఎకరానికి పట్టా ఇవ్వలేదని విమర్శ. బీజేపీ తీర్థం పుచ్చుకున్న శంకర్పల్లి మండలం మహారాజ్పేట ఎంపీటీసీ తొండా మల్లమ్మ. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. ఈ నెల 24న ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగ నిరసన దీక్ష. ఏర్పాట్లపై కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరితో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చర్చ. పాలకొల్లు నుండి నరసాపురం వరకు ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు సామాజిక చైతన్య పాదయాత్ర. తాడేపల్లిలో మొద్దు నిద్రపోతున్న సీఎం జగన్ను తట్టి లేపేందుకే సామాజిక చైతన్య పాదయాత్ర చేపట్టామని వెల్లడి. డీటెయిల్స్ చూసే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ సీఎం అయ్యాక వెంటనే కోనేరు రంగారావు కమిటీ వేశాడన్నారు. సీఎంగా వైఎస్ఆర్ 3.30 లక్షల ఎకరాలకు పట్టాలు ఇచ్చాడని తెలిపారు. వైఎస్ఆర్ బ్రతికి ఉంటే మిగిలిన 4 లక్షల ఎకరాలకు పట్టాలు ఇచ్చేవాడని, ఆయన మరణానంతరం అప్పుడున్న కాంగ్రెస్ తర్వాత కేసీఆర్ ఒక్క ఎకరానికి పట్టా ఇవ్వలేదని అన్నారు. కేసీఆర్ ఎన్నికల్లో పోడు భూములకు పట్టాలు ఇస్తా అని మాట ఇచ్చాడని, గెలిచిన వెంటనే వచ్చి కుర్చీ వేసుకుని పట్టాలు ఇస్తా అన్నాడని, 9 ఏళ్లుగా కేసీఆర్ ఒక్క ఎకరాకు కూడా పట్టాలు ఇవ్వలేదని విమర్శించారు. తెలంగాణ ప్రజలు మేలుకోవాలి, మరి ముఖ్యంగా అడవి బిడ్డలు గిరిజనులు మేలుకోవాలి. కేసీఆర్ గారు చేసిన ఒక్క వాగ్దానం కూడా ఇంతవరకు నిలబెట్టుకోలేదు. బంగారు తెలంగాణ అని మాటిచ్చి బంగారు తెలంగాణ అయ్యింది అంటే కేసీఆర్ గారి కుటుంబానికి తప్పితే ఇంకా ఎవరికీ కాలేదు. అందుకే ప్రజలందరూ మేలుకోవాలి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఎస్టీల పక్షాన నిలబడింది, నిలబడుతుంది. మళ్ళొక్కసారి వాగ్దానం చేస్తున్నాం, మీరు ఆశీర్వదించిన రోజున వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారం లేకొచ్చిన 4 నెలల్లోనే 13 లక్షల ఎకరాల ఇప్పటికే పోడు భూముల కోసం అప్లికేషన్లు పెట్టుకున్నారు. మొత్తం అధికారం లేకొచ్చిన 4 నెలల్లోనే 13 లక్షల ఎకరాల పోడు భూమికి మేము హక్కు కల్పిస్తామని రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున మాటిస్తుంది. అంతేకాదు ఎస్టీలకు, గిరిజనులకు, అడవి బిడ్డలకు చదువు సౌకర్యం లేదు, ఉద్యోగాలు లేవు, ఇల్లులు లేవు, కనీసం కరెంటు బాత్రూములు కూడా లేకుండా ఎంతో మంది బతుకుతున్నారు. వాళ్ళందరికీ విద్య అయినా, వైద్యమైన, ప్రతి విధంగా ఉద్యోగాలకైనా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అండగా నిలబడుతుంది. రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు 3,30,000 ఎకరాలకు హక్కు కల్పించాడు, మిగిలిన భూమి అంతటికి రాజశేఖర్ రెడ్డి బిడ్డ హక్కు కల్పిస్తుందని మనస్ఫూర్తిగా మాటిస్తున్నాం. బీజేపీ గెలిపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, చేవేళ్ల మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు. శంకర్పల్లి మండలం మహారాజ్పేట ఎంపీటీసీ తొండా మల్లమ్మ, ఇండిపెండెంట్ గా మాజీ ఉప సర్పంచ్ తొండా రవితో పాటు మరో 7 గ్రామాలకు చెందిన నాయకులు, యువకులు 100 మందికి పైగా చేవేళ్ల మండలం కేంద్రంలో బీజేపీలో చేరారు. ఈ మేరకు వారికి ఈటెల విశ్వేశ్వర్రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేవేళ్ల గడ్డపై బీజేపీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో మరింత మంది పార్టీలో చేరే అవకాశాలున్నాయన్నారు. భోజనాలు పెట్టిర్రు అక్కడ పక్క పంచదాల. జై జై మాతా, జై జై మాతా.
ఫస్ట్ ప్రెస్ చేసినాకే జాయిన్ చేద్దాం. ప్రెస్ రోడ్ మాట్లాడు వాళ్ళు అప్పటి వస్తే రావాలి. ఖమ్మం జిల్లాలో ఈ నెల 24న జరిగే నిరుద్యోగ నిరసన కార్యక్రమంపై రేణుకా చౌదరి నివాసంలో చర్చించామని మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి నివాసంలో జరిగిన విందుకు టీపీసీసీ నేతలు హాజరయ్యారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, సురేష్ షట్కర్, ఈరవర్తి అనిల్, వేం నరేందర్ రెడ్డి, ఖమ్మం జిల్లా నేతలు పాల్గొన్నారు. అంజన్ కుమార్ మాట్లాడుతూ ఖమ్మంలో జరిగే నిరుద్యోగ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం టీం వర్క్ చేయాలని నిర్ణయించామని అన్నారు. ఏ మీటింగ్ ఏమైనా జరిగిందా? ఏం లేదు, మేడం ఉన్నది పో. అంతేనా? ఎవరెవరు అటెండ్ అయ్యారు చెప్పండి. ఖమ్మం జిల్లా మీటింగేనా? ఖమ్మం కట్టిన మేడం అందరూ బలరాం నాయక్, సురేష్ షెట్కర్ చూస్తున్నా. రేవంత్ అన్న వచ్చారా? రేవంత్ అన్న వచ్చారు. దేని మీద మాట్లాడింది? జర్నల్ ఇట్లా జిల్లా రేణుకా చౌదరి గారు 24 తారీఖు 21 తారీఖు పోస్ట్పోన్ అయింది కదా, దాని గురించి డిస్కషన్ చేసి రేవంత్ రెడ్డి గారు వాళ్ళందరూ వచ్చేసి వీరెడ్డి గారు, ప్రసాద్ గారు, రాజయ్య, సురేష్ షెట్కర్ అందరూ, మన బలరాం నాయక్ అందరు కూడా వచ్చి దాని గురించి డిస్కషన్ చేసి 24 తారీఖు ఉందిగా ఖమ్మం జిల్లా చలో ఖమ్మం నిరుద్యోగ నిరసన కార్యక్రమానికి దాని గురించి చూసి అట్లే లంచ్ చేసుకుని లంచ్ మీద జరిగింది కదా. దీని మీద ఏం లేదు అన్న, ఇది ప్రైవేట్ లంచ్, ఊరికి కలిసిన మాత్రం ఏమో మేడం లంచ్ ఇస్తా అంటే వచ్చాను. ఈ ఖమ్మం దాని మీద ఏం డిస్కస్ చేయలేదా? ఖమ్మం మీటింగ్ ఇట్లా డిస్కస్ చేసింది చేసుకో. ఖమ్మం మీటింగ్ ఉంది 24th రోజు మీటింగ్. అంటే మీ అభిప్రాయాలు ఏమైనా షేర్ చేశారా? ఎట్లా అయితే బాగుంటుంది? ఏమైనా మీటింగ్ చేయాలి కదా, 24th రోజు మీటింగ్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అందరు కలిసి వస్తారు. సక్సెస్ అవుతా 100% అయితే, ఎందుకంటే ఏమైనా అనుమానం ఏంటి? పట్టింది చూసారా మీటింగ్? మీటింగ్ అన్నది ఎవరు కండక్ట్ చేస్తుంది? ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కండక్ట్ చేస్తుంది. ప్రతి ఒక్కసారి పెట్టుకోనిలే కానీ అప్పుడప్పుడు 2 సార్లు చూసాను ఇప్పటికి. మురళీతో ఒకసారి రజనీకాంత్ ఊకి కాంగ్రెస్ బాగుంది, మురళీ బాగుంది. ఈయన కూడా ఊకి కాంగ్రెస్ టార్గెట్ చేస్తారు, రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తాను. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుండి నరసాపురం వరకు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు సామాజిక చైతన్య పాదయాత్ర నరసాపురంలో ముగిసింది. నరసాపురం సబ్ కలెక్టర్ సూర్యతేజకి నిమ్మల రామనాయుడు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా నిమ్మల మాట్లాడుతూ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని కోరారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ పథకాలు రద్దు చేశారని, ఎస్సీలకు తీవ్ర అన్యాయం చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని, తాడేపల్లిలో మొద్దు నిద్రపోతున్న సీఎం జగన్ ను తట్టి లేపేందుకే సామాజిక చైతన్య పాదయాత్ర చేపట్టామని రామానాయుడు తెలిపారు. రాజధాని పేరుతో ఉత్తరాంధ్ర ప్రజలను మోసం చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఉత్తరాంధ్ర ప్రజలు రానున్న రోజుల్లో బుద్ధి చెప్పనున్నారని అన్నారు. ఓకే సార్ చెప్పండి. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో దళిత ద్రోహి, బీసీ ద్రోహి జగన్మోహన్ రెడ్డి. ఇది నేను చెప్పడం కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాలే ఈరోజు చెప్తూ ఉన్నారు. ఆ రోజు ఎన్నికలలో పాదయాత్ర చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అంటే మోసపోయి ఆయనకి 151 సీట్లు ఇచ్చినటువంటి పాపానికి, 50% ఓట్లు ఇచ్చినటువంటి పాపానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గద్దెనెక్కి ఆ ఓట్లు వేసినటువంటి, ఆ సీట్లు ఇచ్చినటువంటి దళితుల మీదే, బీసీల మీదే, మైనార్టీల మీదే ఈరోజు ఈ రాష్ట్రంలో కక్ష సాధిస్తూ ఉన్నాడు. ఇది నేను చెప్పడం కాదు, మొన్ననే మీరు చూశారు ఏదైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే మరి ఏదైతే రాయలసీమలో అత్యంత పట్టుందన్నటువంటి వైసీపీ పార్టీ ఏదైతే చెప్తూ వచ్చిందో బై బై జగన్ అని
ఆ యొక్క రాయలసీమలోనే 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల్లో కూడా వైసీపీని సాగనంపినటువంటి పరిస్థితి. ఏదైతే ఉత్తరాంధ్రకు రాజధాని పేరు చెప్పి ఏదైతే వాళ్ళని మోసం దగా చేయాలని ఏదైతే ప్రయత్నం చేశాడో ఆ ఉత్తరాంధ్ర ప్రజలు కూడా బై బై జగన్ అని చెప్పి అక్కడ ఉత్తరాంధ్రలో కూడా వైసీపీని తిప్పి కొట్టినటువంటి పరిస్థితి. ఎంత దురదృష్టం అని అంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఈ ఎస్సీ బీసీ మైనార్టీ పాలనను వ్యతిరేకించి ఈవేళ వాళ్ళ సొంత ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ పార్టీ ఫ్యాన్ గుర్తు మీద గెలిచినటువంటి సొంత వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి దళితుల్ని బీసీలు మైనార్టీలు చేస్తున్న మోసాన్ని చూసి సహించలేక సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా బై బై జగన్ అని మొన్న అసెంబ్లీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి జ్ఞానం తెచ్చుకుని బుద్ధి తెచ్చుకుని ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఇచ్చినటువంటి ఆ దళితుల బీసీల మైనార్టీల హక్కుల్ని పరిరక్షించాలని పాలకొల్లు నియోజకవర్గంలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని, అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని పెద్ద ఎత్తున సామాజిక పాదయాత్రలు చేసి ఈరోజు సబ్ కలెక్టర్ గారి ద్వారా నర్సాపురం సబ్ కలెక్టర్ గారి ద్వారా తాడేపల్లి రాజప్రసాదంలో మొద్దు నిద్రపోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే సొంత బాబాయిని కూడా అత్యంత కిరాతకంగా చంపి రేపో మాపో జైలుకి పోవాల్సినటువంటి స్థితిలో ఢిల్లీ నాయకులతో లాబింగ్ చేసుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నిద్ర లేపాలనే ఉద్దేశంతో ఇంత మండు టెండలో కూడా ఇంత సుదీర్ఘమైనటువంటి 13-14 కిలోమీటర్లు మా ఎస్సీ ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల నిర్వాహకం అందరినీ ఆశ్చర్యపరిచింది. 8వ తరగతి విద్యార్థుల చేత 7, 9వ తరగతి విద్యార్థుల పేపర్లు మూల్యాంకనం చేయించిన వైనమిది కరీమాబాద్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వెలుగు చూసింది. టీచర్లు వారి సొంత పనులు చేసుకుంటూ విద్యార్థుల చేత మూల్యాంకనం చేయిస్తూ ఉన్నారు. 9వ తరగతి విద్యార్థులు బయోసైన్స్ జవాబు పత్రాలు 8వ తరగతి విద్యార్థుల చేత మూల్యాంకనం చేయించారు. ఈ విషయం గమనించి ఓ విద్యార్థి తండ్రి నిలదీశాడు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల కరీంబాగ్ నందు హోమ్ ఎగ్జామినేషన్ జరుగుతున్న క్రమంలో చాలామంది ఉపాధ్యాయులు స్టార్ట్ కండిషన్ ఉన్నారు. ఉన్నటువంటి ఉపాధ్యాయులతో ఎగ్జామినేషన్ నిర్వర్తించడం జరుగుతుంది. ఆ క్రమంలో వాల్యుయేషన్ అయినటువంటి పేపర్లు ఉపాధ్యాయుల చేత పోస్టింగ్ తదనంతరం కౌంటింగ్ కోసము విద్యార్థులను సహకరించడం జరిగింది. ఆ క్రమంలోనే ఇది జరిగినటువంటి అంశం. దాన్ని మరొకసారి రిపీట్ కాకుండా ప్రధానోపాధ్యాయులు నేను చేపట్టడం జరుగుతుంది చెప్తాను. అది ఆ క్రమంలో నేను గమనించడం లేదు. అది ఉపాధ్యాయుని పక్కనే ఉండడం జరిగింది. ఉపాధ్యాయుని పర్యవేక్షణలో జరిగింది కనుక ఉన్నటువంటి అంశాలని పరిశీలించి దాన్ని ఉపాధ్యాయులు కూడా తెలియజేయడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా అచంటలో టీడీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 74వ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు పితాని సత్యనారాయణ హాజరై కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించి భావితరాల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తారన్నారు. ఏపీలో మళ్లీ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రావాలని, నారా చంద్రబాబు నాయుడు 100 సంవత్సరాలు రాజకీయాన్ని శాసించే వ్యక్తి అని కొనియాడారు. గౌరవ మాజీ మంత్రి పీతల సత్యనారాయణ గారి చేతుల మీదుగా చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, గారి నాయకత్వం, గారి నాయకత్వం, గారి నాయకత్వం. ఒక దిక్సూసగా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో కానీ ప్రపంచంలో కానీ ఉండమంటే వాస్తవం. అటువంటి ఈవేళ జాతీయ పార్టీ అధ్యక్షులుగా చంద్రబాబు నాయుడు గారిను 73వ జన్మదిన వేడుక సందర్భంగా ఈ జన్మదిన వేడుకని కార్యకర్తలు
ఈ రాష్ట్రంలో కాకుండా ప్రపంచంలో కూడా ఏ మూలన కూడా అభిమానులందరూ కూడా జన్మదిన వేడుక సందర్భంగా మీకు ఆశీస్సులు అందించడం మీ యొక్క ఆరోగ్యాన్ని కానీ మీ రాజకీయ శక్తిని కానీ మీ యొక్క శక్తియుక్తులతోటి ఈ రాష్ట్ర ప్రజలను కాపాడమని ఒక ఆశీర్వాదంగా భావిస్తా ఉన్నాం. ఈనాడు ఈ రాజకీయాలు దిగ్గజంగా ఉన్నప్పటికి కూడా ఈనాడు చాలామంది భావించారు మీకు వృద్ధాప్యం వచ్చింది, మీ రాజకీయాలు సన్యాసం తీసుకోమని చెప్పి రాజకీయ పార్టీలు ఆఖరికి వేళ వైఎస్ఆర్ పార్టీ కాకుండా భారతీయ జనతా పార్టీలో ఉండే చాలామంది వ్యక్తులు ఈరోజు మాట్లాడిన రోజు ఉంది. ఈరోజు చూస్తూ ఉన్నారు ఆయన శక్తి, ఆయన యుక్తి, ఆయన బలం వయసుతో సంబంధం లేదు. రాజకీయ దురదృష్టగా ఈ రాష్ట్రంలో కక్ష కారుణ్యాలతోటి మతతత్వ ధోరణిలో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండి మంటలు వ్యాపించకుండా జాగ్రత్తలు చేపట్టాలని అగ్నిమాపక శాఖ అన్నమయ్య జిల్లా మదనపల్లె శాఖ ఫైర్ ఆఫీసర్ మాబు సుబహాన్ సూచించారు. మదనపల్లె పట్టణంలోని శ్రీనివాస మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నందు అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా మదనపల్లె అగ్నిమాపక సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. మనకు ఫైర్ సర్వీస్ వీక్ అవేర్నెస్లో భాగంగా ఈరోజు శ్రీనివాస హాస్పిటల్ ముందు సార్లు మణికంఠన్ సార్లు రిక్వెస్ట్ చేయడంతో సారు మనకు అంటే అవగాహన కల్పించాలని సార్ కోరడంతో ఈరోజు మనకు శ్రీనివాస హాస్పిటల్ నందు ఫైర్ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందుకు సారు వాళ్ళ సిబ్బంది అందరూ కానీ చాలా ఉత్సుకతతో పాల్గొనడం జరిగింది. అందరికీ కూడా మనం ఫైర్ గురించి అవగాహన కల్పించడం జరిగింది. వాళ్ళకు డెమాన్స్ట్రేషన్ చేసేసి తర్వాత మనకు హాస్పిటల్స్లో ఏ విధమైన ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది, మనం ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి, దాని మీద అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గ్రీన్ ఉంది కదా, ఆ గ్రీన్ ఉంటే ఇప్పుడు ప్రెజర్ ఉన్నట్టు, అంటే వర్కింగ్ కండిషన్లో ఉన్నట్టు. ఆ తర్వాత మరీ ఇక్కడ రెడ్ వరకు వచ్చిందంటే ఎక్కువ ప్రెజర్ అయినట్టు. అది మనకు సంబంధం లేదు, వాళ్ళ కంపెనీ వాళ్ళు చూసుకుంటారు ఫిల్ చేసినప్పుడు. మనకు ముఖ్యంగా ఇక్కడ ఉండకూడదు రెడ్ అని. ఒకవేళ మనం ఎప్పుడైనా కానీ పొరపాటున ఏదన్నా మనకు ఏదైనా గ్రీన్ అనుకుంటుంటే ఇది ఉంటుంది కదా, ఈ సేఫ్టీ పిన్ అంటే ఈ సేఫ్టీ పిన్ లాగేసిన వచ్చేసిన తర్వాత దీన్ని ఊరికి మామూలు లేకపోయినా ఇబ్బంది లేదు. కానీ మనం పట్టుకునేటప్పుడు ఇట్లాగైనా గట్టిగా పట్టుకోండి ఏమవుతుందంటే బయట వచ్చేస్తుంది. ఓన్లీ కింద మాత్రమే పట్టుకోవాలి, అంటే మనం మోసేటప్పుడు ఇక్కడ తీసుకురావాలి. ఇది ఉందంటే ఓకే, లేదంటే సేఫ్టీ పిన్ ఉన్నాయి ఓకే. ఒకవేళ పొరపాటున సేఫ్టీ పిన్ తీసేసి ఇది కానీ తీసేసినప్పుడు ఏంటంటే దీన్ని వచ్చేసాం అనుకో మోటార్ అంతా బయటకు వచ్చేస్తాం. మొత్తం సార్ గట్టి అంటే ప్రెజర్ అంతా వెళ్ళిపోతుంది. చూడండి మనకు చూడండి మోటార్ అంతా వచ్చేసింది. ఇప్పుడు మనకు ఫైర్ అవుతుంది, వాళ్ళు మొత్తం తీసేసి కొట్టేసి లోపల అంతా పోయినప్పుడు ఆటోమేటిక్ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. అది పట్టుకోవాలి ఎక్కడైతే అంతే సింపుల్. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్డులో ఉన్న జామియా పెద్ద మసీదులో భక్తి శ్రద్ధలతో జాగారం కార్యక్రమం నిర్వహించారు. రంజాన్ మాస దీక్షలో భాగంగా నిర్దేశించిన ప్రత్యేక రోజుల్లో జాగారం కార్యక్రమం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలో మత పెద్దల ఆధ్వర్యంలో పెద్ద మసీదులో జాగారం కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ముస్లింలు జాగారం ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు. اللهم إني أسألك علما نافعا ورزقا طيبا وحلالا متقبلا وشفاء من كل داء اللهم اغفرني بحلالك وعن حرامك
وأغننا بفضلك عمن سواك وأغننا بفضلك بسامي وسلطانك يا الله صحابة الكرام علماء الكرام والمؤمنين والمؤمنات بحكم पहुंचा या अल्लाह इस मुसलमानों को हिदायत याफ्ता फरमा या अल्लाह तमाम मुसलमानों के गुनाहों को माफ फरमा या अल्लाह तमाम मुसलमानों के खताओं को दरगुजर और अनज़री और जज़मी أو جذب أو إغراء بغير ما كتبه أو قلة رغبة أو قلة رغبة ورغبة عند آيات الرحمن وآيات العذاب. జగన్ ప్రభుత్వంపై ఏపీ సర్పంచులు ఫైర్ అయ్యారు. నెల్లూరులో ఏపీ సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ ఛాంబర్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి జిల్లాలోని పలు ప్రాంతాల సర్పంచులు హాజరయ్యారు. ఈ సమావేశంలో జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గ్రామ పంచాయతీ నిధులను స్వాహా చేసి గ్రామాలకు నిధులు లేకుండా చేశారన్నారు. అందరికీ నమస్కారం. ఈ జగనన్న ప్రభుత్వం ఎయిడెడ్ స్కూళ్ళ పనితీరుని పరిశీలిస్తూ ఒక కమిటీ వేసింది. దానిలో నిర్ధారించిన విషయం ఏంటంటే 3 విషయాలు తెలియజేశారు. ఒకటి, ఆస్తులతో పాటు ఏవైతే ఎయిడెడ్ స్కూళ్ళు ఉన్నాయో అవన్నీ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడం. రెండోది, స్కూల్లో టీచర్స్ ఎవరు ఉన్నాయో వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేసి పిల్లలందరినీ ఈదిన బారేయడం. మూడోది, స్వచ్ఛందంగా వదిలేయడం. 2200 స్కూళ్ళు రాష్ట్రంలో ఉంటే దాదాపు 1800 పైన ఈ విధంగా రోడ్డును పడేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ నెల్లూరు సిటీలో చూసినట్లయితే పైన సర్వేపల్లి రాధాకృష్ణన్ స్కూల్ ఆల్రెడీ మూసేసినట్టున్నారు. సెయింట్ జోసెఫ్, సెయింట్ పీటర్స్ స్కూళ్ళల్లో దాదాపుగా బడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లలు, పని పాట చేసుకునే వారి పిల్లలు దాదాపు ఈ స్కూల్లో 150 మంది, పక్క స్కూల్లో 250 మంది, దాదాపుగా 500 మంది చదువుకునే పరిస్థితి ఉంది. వీళ్ళకు ఉన్నట్టుండి పేరెంట్స్ దగ్గర సంతకాలు తీసుకొని స్కూల్ ఇంకా మూసేయబడుతుందని ఈరోజు ప్రకటించడం దారుణమైన చర్య. సిటీ ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉండి మేము అన్నీ చూసుకుంటామని చెప్పారు. ఈరోజు పేద పిల్లల విద్య విషయంలో మీరు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో అని నేను జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాను. 3 ఆప్షన్లో 3వ ఆప్షన్ ఉపయోగించుకొని దానికి తగిన సౌకర్యాలు ఏర్పాటు చేసి ఈ బలహీన వర్గాల వారికి విద్యను అందించాల్సిందిగా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం వీటిని గాలికి వదిలేసింది. మీ పిల్లల విద్య నేను చూసుకుంటానన్నారా, మీ విద్యను చదివించనన్నారా అనేది కూడా మాకు అర్థం కావట్లేదు. ఈ విషయాన్ని ఖచ్చితంగా మేము కలెక్టర్ గారి దృష్టికి, డిఓ దృష్టికి తీసుకొస్తాం. సెయింట్ పీటర్, సెయింట్ జోసెఫ్స్ అనేవి నెల్లూరు హెరిటేజు. ఇక్కడి నుంచి వెళ్ళి బలహీన వర్గానికి చెందిన వారు ఎంతో ఉన్నత స్థాయిలో నివసించే పరిస్థితి ఉంది. ఉన్నత విద్యను అభ్యసించి మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు చేయి కలపాల్సిన పరిస్థితి ఉంది. వీరికి విద్య అనేది ఖచ్చితంగా అవసరం. ఇక్కడ అనాథ పిల్లలకు కూడా ఇక్కడ తీసుకొచ్చి భోజనం సదుపాయం ఏర్పాటు చేసి విద్యను ఏర్పరుస్తున్నారు. వీటన్నిటి కూడా కాపాడడానికి జనసేన పార్టీ తరఫున, పేరెంట్స్ తరఫున అండగా నిలబడి మేము పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాను. సార్, ఈరోజు స్కూల్ ఎత్తేస్తున్నారని తెలిసింది సార్. మా బిడ్డల్ని ఇక్కడ చదివించుకుంటున్నాం 1వ తరగతి నుంచి. మేము ఈరోజు సడన్గా మీరు స్కూల్ ఎత్తేస్తున్నామని 150 చదివే పిల్లకాయలు భవిష్యత్తు రోడ్డు మీద వేస్తే మేము ఎక్కడ రెక్కాడంటే డొక్కాడని ఫ్యామిలీలు మాది. ఇక్కడైతే 2 బిడ్డల్ని పిలుచుకొని అన్నం పెట్టుకొని పోతాము. ఇప్పుడు ఒక బిడ్డని ఈ బడిలో వేసి ఇంకో బిడ్డని ఎంత దూరం అని మేము తీసుకోపోగలము? ఇళ్ళ కాడే నమ్మేదానికి లేదు పసిబిడ్డల్ని. ఈరోజు ఆ బిడ్డని చేతితో పట్టుకుని ఏడ వదలాలి? మేము బతుకు తిరుగు చేసుకోవాలా? దూరంగా మీరు వేసే స్కూళ్ళ కాడకు పోయి కాపలాలు కాసుకోవాలా? మేము మా పరిస్థితి అర్థం చేసుకుని మాకు ఈ స్కూలే కావాలండి. మాకే స్కూల్ మాకు అవసరంలా. సార్లు కానీ టీచర్లు కానీ అందరూ మా బిడ్డలను బాగా చూసుకుంటారు. మేము 10 నిమిషాలు లేట్ అయినా మా బిడ్డలు మాకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. బయట స్కూళ్ళలో అయితే మేము నమ్మి పంపించలేము. మీరే చెప్పారు ప్రతి బిడ్డ చదువుకోవాలని. ఈరోజు అదే స్కూల్ మీరు ఎత్తేస్తుంటే మేము ఎక్కడ వేసుకోవాలి? ఇంకా మాతో పాటు కూలి పనికి పెట్టుకోవాలి మేము మా బిడ్డల్ని. మేము చదువుకోవాలా? మా బిడ్డలన్నా చదువుకోవాలని ఆతృత మాకుంది. కాస్త గవర్నమెంట్ ఆలోచించండి. మా స్కూల్ మాకు హ్యాండ్ ఓవర్ చేయండి. అన్న మా పిల్లలు 1వ క్లాస్ నుంచి ఇప్పుడు 3వ క్లాస్కి పోతున్నాడు. ఇక్కడే చదువుకోవాలి. బిడ్డలు ఈదుల్లో వేస్తారా? మేమెట్ట మా బిడ్డలు మేము చదివించుకోలేకపోతున్నాము. మా బిడ్డలు కూడా ఈదుల్లో వేస్తారు. మేమెట్ట మా చదువులు లేవు. మా బిడ్డలైనా చదువుకోవాలి కదా. ఇదేం గవర్నమెంట్ అన్న? బిడ్డల్ని ఏంది? బిడ్డలు నోటి దగ్గర ఏంది మీరు కొట్టేది? బిడ్డలు ఈదుల్లో వేసేస్తారా? ఇది గవర్నమెంట్ స్కూలే కదా సార్. ఇంగ్లీష్ స్కూల్లో మేము చదువుకునే ఓపిక లేదు, మాకు చదివించేది లేదు. మేము సోమత లేదు. మేము కూలి పని చేసుకునే వాళ్ళవి. మా బిడ్డలు బాగా చదువుకున్నారు. ఈ బిడ్డలనే ఈదుల్లో వేసేదేంది? ఇప్పుడు 1వ క్లాస్ నుంచి 3వ క్లాసుకు పోతున్నాడు. ఈదుల్లో వేసేదేంది సార్? ఇదేం గవర్నమెంట్ సార్? స్కూల్ ఎత్తేస్తున్నారు సార్. మాకు ఈ రోజే తెలిసింది.
దగ్గరలో గవర్నమెంట్ స్కూల్ చర్చి లోపల సార్ దగ్గర ఉండేదే ఇక్కడ మీరే అన్నం పెట్టి మీరే ఈదుల్లో వేసేస్తారు బిడ్డల్ని. ఇంతమంది బిడ్డల భవిష్యత్తు రోడ్డు పాలవుతుంది సార్. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఏపీ, తెలంగాణలో కూడా అభిమానులు, కార్యకర్తలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. నందమూరి నారా కుటుంబంలో ఎవరి పుట్టినరోజైనా ఇరు కుటుంబాల అభిమానులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగానే ఎన్టీఆర్ కు వీరాభిమాని, టీటీడీ ఎక్స్ బోర్డు మెంబర్ అయిన ఎన్టీఆర్ రాజు కుటుంబ సభ్యులు, టీడీపీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ అభిమానులు, టీడీపీ శ్రేణులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం దగ్గర ఉన్న అఖిలాండ దగ్గర 774 కొబ్బరికాయలు కొట్టి 7 కేజీల 40 గ్రాముల కర్పూరాన్ని వెలిగించి ఆయనకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వాలని ప్రార్థించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రానికి సుపరిపాలన అందించే అవకాశాన్ని ప్రసాదించాలని శ్రీనివాసుడిని వేడుకున్నారు. స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా చంద్రబాబు నాయుడుపై ఉండాలని ఎన్టీఆర్ రాజు, శ్రీధర్ వర్మ, భాస్కర్ వర్మ తదితరులు స్వామిని ప్రార్థించారు. అందరూ నిలబడండి అన్న, ఒక 5 మంది అటు ఇటు అక్కడ కాయలు పట్టుకో గోయిందా గోయిందా గతో కాయలు ఈరోజు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా తిరుమలలో వెంకటేశ్వర స్వామి గారికి 774 కాయలతో మేము పూజలు చేయడం జరిగింది. ఆయనకి ఆ వెంకటేశ్వర స్వామి మంచి ఆరోగ్యం ప్రసాదించి రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని పరిపాలించే విధంగా ఆయనకి బలం ప్రసాదించి రాష్ట్రాన్ని మంచి పదంలో నడిపించాలనేసి వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ఈరోజు ఆయనకి 74వ సంవత్సరంలో అడుగెడుతున్న సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం మోత్కూరు గ్రామానికి చెందిన కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ కె శరత్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రి అమిత్ షా బహిరంగ సభ చేవేళ్ల పార్లమెంటు సన్నాహక సమావేశంలో భాగంగా పార్లమెంటు సభ్యులు, రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్, చేవేళ్ల మాజీ పార్లమెంటు సభ్యులు కొండ విశ్వేశ్వరరెడ్డి, హుజూరాబాద్ శాసనసభ్యులు ఈటెల రాజేందర్, జిల్లా అధ్యక్షులు సదానందరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కరణం ప్రహ్లాదరావు వీరి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ కె శరత్ కుమార్ రెడ్డికి పార్టీ కండువా కప్పి బీజేపీ పార్టీలోకి ఆహ్వానించారు. भारत माता की जय। కూర్చోవాలి అందరూ ఇలా దయచేసి కూర్చోవాలి. చెప్పి మాట్లాడిన కథ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల. అప్పుడున్న కాంగ్రెస్ తర్వాత కేసీఆర్ ఒక్క ఎకరానికి పట్టా ఇవ్వలేదని విమర్శ. బీజేపీ తీర్థం పుచ్చుకున్న శంకర్పల్లి మండలం మహారాజ్పేట ఎంపీటీసీ తొండా మల్లమ్మ. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. ఈ నెల 24న ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగ నిరసన దీక్ష. ఏర్పాట్లపై కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరితో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చర్చ. పాలకొల్లు నుండి నరసాపురం వరకు ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు సామాజిక చైతన్య పాదయాత్ర.
తాడేపల్లిలో మొద్దు నిద్రపోతున్న సీఎం జగన్ను తట్టి లేపేందుకే సామాజిక చైతన్య పాదయాత్ర చేపట్టామని వెల్లడి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.